హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సజెషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి హాట్స్టార్లో తెలుగులో రిలీజ్ అయిన జాయ్, స్టారింగ్ రియో రాజ్, మాల్విక, మనోజ్ అండ్ భవ్య, డైరెక్టెడ్ బై డెబ్యూటెంట్ డైరెక్టర్ హరిహరన్. 2 hours 25 minutes ఉన్న ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. మూవీ అంతా కూడా ఇద్దరు లవర్స్ మధ్య ఉండే రొమాంటిక్ డ్రామా. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇదే డ్రామాతో నడుస్తుంది అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ నుంచి కంటిన్యూషన్ లాగా కాకుండా ఫ్రెష్ గా న్యూ ఫేస్ నుండి స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఫీల్ అయితే సెకండ్ హాఫ్ కి తగ్గిపోతుంది. అలా అని చెప్పేసి సెకండ్ హాఫ్ వాస్ నాట్ దట్ కంప్లీట్లీ బ్యాడ్ బట్ గుడ్ ఎట్ పార్ట్స్. సో ఓవరాల్ గా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే అనొచ్చు. ఇంకా సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ యాజ్ వెల్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే డీసెంట్ అని చెప్పొచ్చు అండ్ బీజిఎం ఆల్సో గుడ్. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ వల్ల కొద్దిగా ఓవరాల్ ఇంపాక్ట్ అయితే మూవీ మీద ఉంది. అండ్ లవ్ స్టోరీ కదా అనేసి మరి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే చూడొద్దు. జస్ట్ అలా ఎంటీ మైండ్తో ఫ్లోలో చూసేయండి. అలానే ఇంకా సాంగ్స్ కూడా మేజర్ ఫ్లా అనొచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన లవ్ స్టోరీస్లో లవ్ టుడే మూవీ చాలా హిట్ అయితే అందుకుంది అండ్ తెలుగులో కూడా చూశాక అందులో సాంగ్స్కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యారు కూడా. సో అలా చెప్తున్నాను అనమాట. అది ఈ మూవీలో మేజర్ మిస్సింగ్. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి మంచి టైం పాస్ ఫర్ ద వీకెండ్ అండ్ వన్ టైం వాచబుల్. మీరు కూడా మూవీ చూశాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.